ఈ రాత్రి ఈ ప్రార్థనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 4వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని కీర్తనాకారుడు ప్రభువులో ఉంటున్నటువంటి ఓ సంతోషాన్ని గురించి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మనిషికి సంతోషాన్ని ఇచ్చేవి ఏవి అని ఒకవేళ అడిగితే సహజంగా మనం చెప్తూ ఉంటాము, ధాన్యము, ద్రాక్షారసం. ఇవి మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. ధాన్యము, ద్రాక్షారసము అన్నప్పుడు లోకరీతిగా తినడం, త్రాగడం, సంతోషించే అనుభవాలు. ధాన్యము, ద్రాక్షారసము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని భౌతికంగా సంతోషింపచేస్తూ ఉంటుంది. ఆహారం ఉంటే సంతోషం, ఆహారం లేకపోతే దుఃఖం. కాబట్టి కీర్తనాకారుడు 2 రకములైనటువంటి విషయాల గురించి అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మనిషికి ధాన్యము, ద్రాక్షారసము సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ధాన్యము, ద్రాక్షారసము అన్నప్పుడు భౌతికంగా ఆహారము, పానీయము, భౌతికంగా ఉన్నటువంటి అవసరతలు, అక్కర్లన్నిటిని బట్టి మానవుడు ఈ రోజున సంతోషపడుతూ ఉంటాడు. ఒకవేళ అవి లేకపోయినప్పుడు దుఃఖము, గొడవలు, అసమాధానాలు కూడా కుటుంబాలు ఎదురవుతాయి. ఇంట్లో సరైన విధంగా ధాన్యము, ద్రాక్షారసం లేకపోతే తినటానికి వసతులు, సరైన అవసరతలు కుటుంబాల్లో తీర్చబడినప్పుడు దుఃఖము అనేది కలుగుతూ ఉంటుంది. అవి ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటారు, మా కుటుంబంలో దేవుడు సమృద్ధినిచ్చారు అని. అయితే వాక్యం చెప్తుంది, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ప్రభువులో నేను అనుభవిస్తున్నానని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళకి అధికమైన సంతోషాన్ని ఇచ్చేవి ఏవి? లోకములో మనం గమనించినప్పుడు మనిషికి ఆహారము లేకపోతే చేతి నిండా డబ్బులు ఇవి ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటారు. చాలామంది అంటారు, మంచి ఆహారం ఉంటే నేను సంతోషపడతాను అని. ఆహారాన్ని బట్టి సంతోషపడేవాళ్ళు ఉన్నారు. మంచి వస్త్రాలు ఉంటే చాలు అని వస్త్రాలను బట్టి సంతోషపడేవాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే డబ్బును బట్టి, వెండి బంగారును బట్టి, లోక సంబంధమైనటువంటి కార్యాలను బట్టి మానవుడు సంతోషపడుతూ ఉంటాడు. అయితే వాటికంటే అధికమైన సంతోషం నా హృదయములో పుట్టించితివి అని భక్తుడు తెలియచేయటానికి గల కారణం ఏంటంటే, రాజైన దావీదు హీ ఈజ్ ఎ అనాయింటింగ్ పర్సన్, అభిషేకించబడ్డ రాజు కాబట్టి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువులో ఉన్నటువంటి ఒక నిజమైన ఆనందము ఏంటి అని లోతుగా వాక్యాలు మనం ధ్యానించినప్పుడు, ఒకటి, దేవుని ప్రజలైన వాళ్ళకి శ్రేష్టమైనటువంటి సంతోషం ఏంటంటే, ఒకటి రక్షణ సంతోషము. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వాక్యములో మనం గమనించినట్లయితే, రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వస్తున్న దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న ఒక అధికమైన సంతోషం ఏంటంటే, ఒకటి రక్షణలోనే ఉన్నది. హన్న దేవుని స్తుతిస్తూ ఆ మాట తెలియచేస్తుంది. మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. విజ్ఞాపన చేసి ఇలాగ నేను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని అక్కడ
హన్నా దేవుని స్తుతిస్తూ ఈ మాటలు పలుకుతుంది. దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న గొప్ప సంతోషం, అధికమైన సంతోషం ఏంటంటే, ఒకటి రక్షణలోనే ఉన్నది. ఇక్కడ రక్షణ అన్నప్పుడు ఒకటి పాప క్షమాపణ రక్షణ ఉన్నది. రెండవది, ఆ రక్షణ పొందిన తర్వాత దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాల్లో, మీ జీవితాల్లో ఏదైనా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే ఇక్కడ హన్నా నిందను అనుభవిస్తుంది సంతానము లేక. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చి ఆమె పొందిన మేళ్లను బట్టి కలిగే ఆశీర్వాదాన్ని ఇక్కడ రక్షణ సంతోషము అంటారు. కీర్తనలో కూడా వ్రాయబడి ఉన్నది, నీతిమంతుని గుడారములో రక్షణను గురించిన ఉత్సాహ సంగీత సునాదము వినబడును అని. దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైన అధికమైన సంతోషము రక్షణ. ఎప్పుడైతే మీరు ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి రావడం ప్రారంభించారో ఆ రోజు నుండి మీ గుడారాల్లో రక్షణ సంగీత సునాదాలు వినబడేటట్లు దేవుడు చేశాడండి. ఆమేన్. రక్షణ సంతోషము వినబడేటట్లు చేశాడు. క్రొత్త నిబంధన కాలంలో లూకాసు వార్తలు కూడా మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టారో, యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో అడుగుపెట్టి భోంచేసి ఆయనతో మాట్లాడుతూ ఉన్న సమయంలో జక్కయ్య, ప్రభు, ఎవరి దగ్గరనైనా నేను మోసంతో అన్యాయముగా డబ్బులు తీసుకొని ఉంటే దానిని మరలా 4 గంటలుగా తిరిగి చేస్తాను అని చెప్పి ఓ ఒప్పుకోలు చేశాడు. తాను చేసినటువంటి మోసపు కార్యం అంతటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటంటే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏంటి ఆ రక్షణ? అంతవరకు ఆ జక్కయ్య పాపములో మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. ట్యాక్స్ కలెక్టర్గా ఉండి 100 రూపాయలు వసూలు చేయమంటే 1000 రూపాయలు వసూలు చేసేవాడు. 1000 రూపాయలు వసూలు చేయమంటే 10,000 వసూలు చేసేవాడు. సరే, ఆ అన్యాయముగా సంపాదించినటువంటి డబ్బు ద్వారా ఆ జక్కయ్య కుటుంబానికి నెమ్మది కలిగిందా అంటే లేదు. అనారోగ్యం, కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, వీటిని బట్టి జక్కయ్య కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో రక్షణ పొందుకుంటే నా కుటుంబంలో దేవుడు సమాధానం ఇస్తాడు అని యేసు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసయ్య చూడటానికి, ఈ జక్కయ్య చూడటానికి ముందుగానే యేసుక్రీస్తు వారు చూచి, జక్కయ్య చెట్టు దిగిరా అని చెప్పి ఆ జక్కయ్య ఇంట్లో ఆ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాను. చూసిన వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఏంటి ఈ మోసగాడు ఇంటికి, ఈ పొట్టి జక్కయ్య మోసగాడు వీళ్ళింటికి వెళ్తాడు ఏంటి అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే సంగతి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రజలకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టి భోంచేసిన తర్వాత సంభాషిస్తున్న సమయంలో, మాట్లాడుతున్న సమయంలో తాను చేసిన మోసపు కార్యాలన్నీ ఒప్పుకొని, ఎవరి దగ్గరనైతే నేను అన్యాయంగా తీసుకున్నానో మరలా 4 గంటలుగా తిరిగి చేస్తాను అన్నప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను కూడా అబ్రహాము సంతతి వాడే, ఆశీర్వాదానికి వారసుడు ఉండటానికి పిలువబడ్డాడు అని ఇంకా కొన్ని మాటలు యేసుప్రభు వారు చెప్పారు. ఆ మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ఆ జక్కయ్య తాను చేసిన పాపాలన్నీ, మోసపు కార్యాలన్నీ విడిచిపెడతానని ఒప్పుకోలు చేశాడో ఆ రోజు నుండి ఆయనకు జీవితంలో రక్షణ కలిగింది. పాప క్షమాపణ రక్షణ పొందుకొని తాను ఎప్పుడైతే బ్రతకాలని ఇష్టపడ్డాడో ఆ రోజు నుండి ఆశీర్వాదాలు కూడా ఆయన ఇంటికి దేవుడు సొంతం చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలామంది పొందాలని ఇష్టపడతారు. కానీ ఎవరిని ఎలా ఉంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తారు అంటే, పాపపు ఊబిలో నుండి, మోసపు కార్యాల్లో నుండి విడుదల పొందిన వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో రక్షణను బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎలాగైనా ఉండండి, నేను ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. రిపెంటెన్స్, రక్షణను బట్టి దేవుడు కుటుంబాన్ని, ఆ జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వదించాడు. రక్షణను బట్టి ఆశీర్వాదాలు కూడా వస్తాయి.
ఈ రోజున మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఆశీర్వదించబడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రభు మీకు ఇచ్చిన పాప క్షమాపణ రక్షణ మీరు పొందుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చి మీరు చేసే ప్రార్థన దేవుడు విని వెనువెంటనే కార్యాలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, మీరు రక్షించబడ్డ దేవుని ప్రజలు ఉన్నారు కనుక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి రక్షణ లేని అనుభవంలో, చీకట్లో, పాపంలో జీవిస్తూ ఉన్న గత దినాల్లో మీ పరిస్థితులను ఆలోచించి చూడండి. చాలామంది అంటారు, ప్రభు నమ్మకమునుపు నేను త్రాగుడు పోతాడుగా, వ్యభిచారిగా ఉన్న రోజుల్లో నా కుటుంబంలో ఆశీర్వాదం లేదన్నా, కానీ ప్రభు నమ్ముకొని త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల పొంది మంచి జీవితాన్ని జీవించిన ఆ రోజు నుండి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించారు అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పొందినటువంటి రక్షణను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ఊరకయే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడండి. త్రూ రిపెంటెన్స్, రక్షణను బట్టియే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ చదివిన మాటలో హన్నా కూడా, ఆమె కూడా దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె కూడా రక్షించబడి ప్రభు నమ్ముకొని దేవుని మందిరానికి వస్తున్న స్త్రీ కాబట్టి ఆమెను దేవుడు ఆశీర్వదించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆమె పొందిన రక్షణ. అందుకే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచు ఉన్నాను. నీవిచ్చిన రక్షణను బట్టి నాకు సంతోషం కలుగుతుంది, నాకున్న నింద అవమానం తొలగించబడి ఆశీర్వాదకరంగా ఉన్నానని అక్కడ హన్నా దేవుని స్తుతిస్తూ చెప్తోంది. కాబట్టి దేవుని ప్రజలైన మీరు, మనం ఈ రోజుల్లో ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి అని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు, మీకున్న డబ్బు, మీకున్న వసతులు, మీకున్న ఫినాన్షియల్ సపోర్ట్ని బట్టి దేవుని ప్రజలైన వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, మంచిదే. కానీ ఇవి ఉన్నాయి అని వాటిని బట్టియే సంతోషిస్తూ ఉండకుండా దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువులో మీరు సంతోషించుదురుగాక. ఇది నిజమైన సంతోషం. ఇది నిజమైన సంతోషం. ధాన్యము, ద్రాక్షరసము, లేకపోతే లోకరీతిగా వెండి, బంగారు, ఆస్తులు ఇవన్నీ కూడా ఒక రోజున అవి ఈ లోకంలో నశించిపోయేవియే. ఈ లోకంలో ఉన్నంత వరకే వాటిని బట్టి తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవించగలరేమో, కానీ నిజమైన సంతోషం రక్షణలో ఉన్నది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1వ వాక్యంలో కూడా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాటలు కూడా మీరు చూడండి. 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1వ వాక్యం. ఆచరించి నీ దేవుడని యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను. చాలు చూడండి, నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను. ఆ రోజును మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభువులో సంతోషించండి అని ఆ వాక్యాల్లో తర్వాత మీరు చదువుకుంటే చాలా విషయాలు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తారు. అందులో ముఖ్యమైన మాట, నీ దేవుడిని యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడని యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను. ఐగుప్తు అన్నప్పుడు లోకానికి గుర్తు. లోకంలో నుండి, పాపంలో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి దేవుడు నిన్ను విడిపించాడు కదా, విడిపించే రక్షణనిచ్చాడు కదా. ఆ రోజుని తలంచుకొని మీరు ప్రభువులో సంతోషించుడి. ఆ రోజును మీరు తలంచుకొని సంతోషించుడి. ప్రేమిల వర్లరా, మీరు ప్రభువును నమ్ముకున్న ఆ రోజును ఒకసారి ఆలోచించి చూడండి. ఏ రోజు నుండి ఐగుప్తులో నుండి, లేక పాప భూమిలో నుండి, లేకపోతే సాతాను యొక్క బంధకాల్లో నుండి ఎప్పుడు ప్రభువుని మీరు విశ్వసించి ప్రభువులోనికి వచ్చారో ఆ రోజును ఒక్కసారి తలంచండి. ఏ రోజు మీరు బాప్తిసం పొందారో ఆ రోజు మీకు గుర్తుందా మీకు? ఆ రోజు తలంచుకొని ప్రభువుని స్తుతించాలి. ప్రేమిన వర్లరా, రక్షణ సంతోషం దేవుని ప్రజల జీవితాల్లో ఎంతైనా అవసరం. మీరు ఏ రోజు బాప్తిసం పొందారో ఆ రోజుని ఎప్పుడు కూడా మరవకుండా
ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. పలాని రోజున నేను ప్రభు నిన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాను కదా అని ఆ రోజును తలంచుకోవడమే అదే నిజమైన బర్త్డే. సాధారణముగా బర్త్డే జరుపుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది బర్త్డేలు జరుపుకుంటూ ఉన్నారు. కానీ లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు నిజమైన బర్త్డే రోజు ఏది అంటే మీరు బాప్తిసం పొందిన రోజే నిజమైన బర్త్డే. హల్లెలూయా. మీరు ఏ రోజు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజును తలంచుకొని ప్రభువుని స్తుతించడమే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో బర్త్డే గురించి ఎక్కడ జరుపుకున్నట్లు రాయబడలేదు. పాత నిబంధన కాలంలో హేరోదు బర్త్డే జరుపుకున్నాడు, ఆ దినముననే ఒకరికి మరణశిక్ష విధించబడింది అని. క్రొత్త నిబంధన కాలంలో హేరోదు కూడా పాత నిబంధన కాలంలో ఫరో పుట్టినరోజు జరుపుకున్నాడు, ఆ రోజునే ఒకనికి మరణశిక్ష విధించబడింది. క్రొత్త నిబంధన కాలంలో హేరోదు బర్త్డే జరుపుకున్నారు, ఆ దినముననే యోహాను తల నరికి వేయబడింది. మరి బర్త్డే జరుపుకున్నట్టు ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ బిబ్లికల్గా లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏ రోజైతే మీరు ముంచడ బాప్తిసం తీసుకున్నారో అదే నిజమైనటువంటి రక్షణ దినము. దేవునికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యంలో కూడా, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తూ ఉన్నారు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఇశ్రాయేలు అన్య జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి చాలు, నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. లోకములో చాలామంది లోక సంబంధమైన కార్యాలను బట్టి సంతోషించే వాళ్ళు ఉన్నారు. పుట్టినరోజు వచ్చినప్పుడు సంతోషపడేవాళ్ళు ఉన్నారు, లేక వివాహ దినం వచ్చినప్పుడు సంతోషపడేవాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా సంతోషపడేవాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టినప్పుడు ఇలా లోకరీతిగా సంతోషాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా జరుపుకోవాలి, సంతోషించాలి, సంతోషించకూడదు అనే ఆ విషయాలు కాదు. కానీ లోకరీతిగా ఎన్ని విషయాల్లో దేవుని ప్రజలు సంతోషపడ్డా కూడా నిజమైనటువంటి సంతోషం రక్షణలో ఉన్నది అని ఎరిగి ప్రతి ఉదయాన్నే మీరు దేవుని బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క నామాన్ని మీరు ఘనపరచుదురుగాక. కీర్తనాకారుడు ఉదయాన్నే దేవుని స్తుతిస్తూ రక్షణ పాత్రను నా చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదును అని, జగటగల దొంగ ఊబిలో నుండి ప్రభు నన్ను లేవనెత్తాడు అని ఆ స్థితిని ఆ రోజున తలంచుకొని కీర్తనాకారుడు స్తుతించినట్లు దేవుని ప్రజలైన మనము కూడా దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషించదుముగాక. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. రెండవదిగా లూకాసు వార్త 10వ అధ్యాయము 20 వాక్యములో మీరు చూడండి. దేవుని ప్రజలైన వాళ్ళు ఎప్పుడైతే ఒకటి రక్షణలో సంతోషం ఉన్నది, రెండవది బాప్తిసం పొందినప్పుడు సంతోషిస్తాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పెను. అక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క పేరును చెప్పి దయ్యములను శిష్యులు వెళ్ళగొడుతూ ఉంటే వాళ్ళు వచ్చి ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా దయ్యములను మేము వెళ్ళగొట్టాము అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఎప్పుడు పరలోకములో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అంటే ముచ్చట బాప్తిసం తీసుకున్నప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో లిఖితం చేయబడతాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో, ఎప్పుడైతే దేవుని ప్రజలైన వాళ్ళు ముంచట బాప్తిసం తీసుకుంటారో ఆ రోజు నుండి వాళ్ళు పేర్లు జీవగ్రంథంలో లిఖితం చేయబడతాయి. అందుకే పేర్లు కూడా మార్చడం జరుగుతుంది. కొండమ్మ, కిటికలమ్మ, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లన్నీ మార్చి బైబిల్లో ఉంటున్న పేర్లు పెడతాం.
ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పాతవి గతించను, సమస్తము నూతనమాయను, క్రీస్తు కొరకు నేను జీవించుచున్నాను అని నిదర్శనానికి మొదట బాప్తిసం తీసుకుంటారు. ఎందుకు బాప్తిసం తీసుకున్నావంటే పెళ్లి బాప్తిస్మాలు ఉన్నాయి, చిలకరింపు బాప్తిస్మాలు ఉన్నాయి. ఈ మధ్య మొన్న ఈస్టర్ పండుగ ఒక సహోదరునికి బాప్తిసం ఇచ్చాను. ఆ సహోదరుడు సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన సంఘ పాస్టర్ గారి దగ్గర చాలా అన్యోన్యంగా ఉంటాడట. ఆ పాస్టర్ గారిని అడిగాడట, పాస్టర్ గారు నువ్వు బాప్తిసం ఇవ్వచ్చు కదా అంటే, మన దగ్గర ఎక్కడ ఉంది బాప్తిసం లేదు, అడుగుతున్నావు కదా రా అని చెప్పి జెండా ఉంటుందట, ఆ జెండా దగ్గర నిలబెట్టి అలా ప్రార్థన చేసి పంపించాడు. అయిపోయింది జెండా బాప్తిస్మం అంట. నేను ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు. రేపలోకి వచ్చిన తర్వాత ఆ సహోదరుడు చెప్పాడు జెండా బాప్తిసం అంట. ఈ బాప్తిసం కాదు పాస్టర్ గారు, నాకు ముచ్చట బాప్తిసం కావాలంటే మనం ఇవ్వము, ఒకవేళ నీకు బాప్తిసం ఇస్తే నా జాబ్ పోయిద్ది, ఈయన జెండా పోయిద్ది అనమాట, నా జెండా ఎగిరిపోయిద్ది, నేను ఇవ్వలేనంటే సరే వసన పాస్టర్ దగ్గర ఇప్పించుకొని వస్తానంటే మన ఈస్టర్ పండుగ ఇచ్చాను. సరే నువ్వు బళ్ళకు వస్తూ ఉండు, మిగతా వారాల్లో పాస్టర్ గారితో సహకారంగా సంఘములో ఉండు అని చెప్పాను. ఈ రోజున ఏది నిజమైన బాప్తిస్మమో చాలామంది తెలుసుకున్న వాళ్ళే నామకార్థ అనుభవంలో విడిచిపెట్టలేని పరిస్థితుల్లో కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు. ప్రేమను వర్ల క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే ఐథియోపియా నపుంసకుడు బాప్తిసం తీసుకున్నాడు. తను కూడా ఒక నామకార్థపు స్థితిలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడో అతను ఒడ్డునకు వచ్చిన తర్వాత ఎలా అతను సంతోషంగా వెళ్ళిపోయాడో మీరు చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వాక్యం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. చాలు చూడండి, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. కాబట్టి బాప్తిసములో సంతోషము ఉన్నది. ఈ ఐథియోపియా నపుంసకుడు దేవుని మందిరానికి వచ్చుచు పోవచ్చు ఉన్నాడు, కానీ ఒక లోతైన అనుభవంలో నడిపించబడట్లేదు. వచ్చుచు పోవచ్చు ఉన్నాడు, కానీ ఫిలిప్పు అనే అపోస్తలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పుతో చెప్తూ ఉన్నాడు, నీవు ఆ ఐథియోపియా నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉన్నాడు, అతను నీవు ఎదుర్కో. ఆ రథం వెంబడి ఫిలిప్పు సేవకుడు పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు అతనితో. ఈ ఐథియోపియా నపుంసకుడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ అడుగుతున్నారు సేవకుడు, నువ్వు చదివే ఆ లేఖనాలు నీకు అర్థమవుతున్నాయి అంటే, ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది, నాకు ఎలా అర్థమవుద్ది, సరే నువ్వే చెబుతురా అని చెప్పి రథాన్ని ఎక్కించి తాను చదువుతున్న ఆ మాటలు 32వ వాక్యంలో మీరు గమనిస్తే యెషయా గ్రంథంలో రాయబడిన క్రీస్తు శ్రమల గురించి రాయబడిన మాటలన్నీ ఆయన చదువుతూ ఉన్నప్పుడు రక్షణను గురించిన సువార్త ఆ ఐథియోపియా నపుంసకునికి తెలియచేసినప్పుడు వెనువెంటనే అతడు నీళ్లు గల చోటు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవటానికి ఏమైనా ఆటంకం ఉందా అంటే ఏమీ ఆటంకం లేదని చెప్పి ఇద్దరు దిగి ఆ ఐథియోపియా నపుంసకుడు బాప్తిసం తీసుకొని సంతోషంగా తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వర్లరా, ఒకటి వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషం ఏ రోజున మీరు ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చారో ఆ రోజును తలంచుకొని ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉండాలి. రెండవది, ఏ రోజున మీరు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజును జ్ఞాపకం చేసుకొని మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన బాప్తిసమపు అనుభవాన్ని తలంచుకొని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ఇది నిజమైన సంతోషం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. మూడవదిగా, పరిశుద్ధాత్మలో నిజమైన సంతోషం ఉంది. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అక్కడ రాయబడిన మాటను మీరు చూడండి. మనిషికి సంతోషం ఏది అంటే
భోజనము పానమే. భోజనాలు ఉన్నప్పుడు చూడండి ఎంతోమంది గ్యాదర్ అవుతారు, భోజనాలు లేవన్నప్పుడు 10 మంది 20 మంది ఉంటారు. అక్కడక్కడ మీటింగులు గమనిస్తే ఒక 500 మంది 1000 మంది వచ్చారంటే భోజనాలు పెడుతున్నారంట అని గ్యాదర్ అవుతూ ఉంటారు. మనిషికి సంతోషం మంచిదే. యేసు ప్రభు వారు ఉన్న రోజుల్లో కూడా వాక్యమనే ఆహారంతో పోషించి పంపించేవారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు భోజనాలు కూడా పెట్టి పంపించేవాడు. తర్వాత దినాల్లో సంఘాల్లో సమస్యలు వస్తున్నాయని చెప్పి యశన్న గారు ఉన్న రోజుల్లో ఆపేశారు. తర్వాత ఎందుకంటే మంచివాడి బుద్ధి ఈ తిండి దగ్గరే బయటపడిద్ది, గొడవలు ఎక్కడా రావు. గమనించి చూడండి, ఈ భోజనాల దగ్గరే సమస్యలు వస్తాయి. భోజనాల దగ్గరే. నేను చిలకలూరుపేటలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన చర్చిలో పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లి తాళి కడుతున్నాడు, అక్కడ ముక్కల దగ్గర గొడవ. నాకు ఈ ముక్కలు వేయలేదని చెప్పి పోట్లాటలు. అనవసరంగా నేను మందిరంలో ఏర్పాటు చేసుకోమని చెప్పాను. నేను బాధపడ్డాను. ఆశీర్వాదకరంగా ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా గొడవలు అసమాధానాలు వచ్చేది ఎక్కడంటే ఈ భోజనాల దగ్గరే. ఇంట్లో కూడా చూడండి, బంధువులు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గొడవలు ఎక్కడ రావు, అక్కడే వస్తాయి. సరే, ఒకవేళ రాకపోతే సంతోషంగా తిని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ వాటిని బట్టి సంతోషించి తిని వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అయితే పత్రికల్లో పౌలు గారు రాస్తారు, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి, వారి కడుపే దేవుడు అని వ్రాస్తారు. భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ ఈ లోకరీతిగా భోజనాలు పానాలు వీటిని బట్టి మనిషి సంతోషపడుతూ ఉంటాడు. దొరకనప్పుడు బాధపడి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేను వైజాగ్లో సేవ చేస్తున్నప్పుడు కూడా ప్రొఫెసర్, ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, విశ్వాసి, ఒక ప్రోగ్రామ్కి ఆ ఇంటి వాళ్ళు పిలవలేదని అలిగి వెళ్ళిపోయిందండి. ఏంటి ఆ సిస్టర్ గారు రాలేదేంటి అని అంటే అలిగి వెళ్ళిపోయిందన్న. ఓ డిగ్నిఫైడ్ పర్సన్ ఆ భోజనాల దగ్గర అలగడం ఏంటని నేను నవ్వుకున్నాను. కాబట్టి మనిషి జీవితంలో వాటి ఆహారము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. లోకరీతిగా భోజనాల వలన సంతోషపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఓ నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆత్మాభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందించే ఆనందమే నిజమైనటువంటి ఆనందం. అట్టి ఆనందాన్ని మీరు ప్రతి శనివారం మీరు పొందుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధాత్మ ఆనందము తప్ప వేరొకటి ఏమీ ఉండదండి. ఈ లోకరీతిగా భోజనాలు ఇవన్నీ కూడా మనిషికి శాపం ద్వారానే కలిగింది. ఆదాముతో అంటాడు, ఆదామా, నీవు నా మాట వినలేదు కాబట్టి జీవితకాలం అంతా నీవు చెమటోర్చి నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. కానీ నిజమైన సంతోషం పరిశుద్ధాత్మలో ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా మీరు గమనించండి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు ఎంత ఆనందిస్తూ ఉంటారో పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ సంతోషములు కూడా పాలు పొందుతారు. 6వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు గమనించినట్లయితే పరలోకములో ఎలాంటి సంతోషం ఉందో అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని వ్రాయబడి ఉంది. ఇలాంటి స్తుతించి ఆరాధించే శబ్దాలే తప్ప ఇహలోక సంబంధమైనటువంటి ఆహారము పానము ఇవి పరలోక రాజ్యములు అస్సలు ఉండవండి. కాబట్టి ఏది నిజమైన సంతోషమో 3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి రక్షణలో సంతోషం, రెండవది బాప్టిజం పొందినప్పుడు అదే నిజమైన సంతోషం, మూడవది మీరు ఎంతగా ప్రభుని స్తుతించి పరిశుద్ధాత్మలో ఆనందిస్తారో ఆ ఆనందమే నిజమైన సంతోషము అని ఎరిగి ఇహలోక సంబంధమైనటువంటి సంతోషము ఉన్నా దేవుడు ఇచ్చినా లేకపోయినా, అందుకే కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం
నీవు నా హృదయంలో పుట్టించితివి అని ప్రభువులో మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తూ ఉన్నారు, ఆనందించుడి, మరలా మీతో చెప్పుచూ ఉన్నాను, ఆనందించుడి అని. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునే ఉండాలి. ప్రభువాటి ఆనందాన్ని మీరు నాకు అనుగ్రహించండి అని మరొకసారి అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాల వేళలో నీ నోరు బాగుగా తెరువుము, నేను కృపతో నింపుతానని వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు ఏ విషయంలో మీరు సంతోషపడుతూ వచ్చారో విన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించి ప్రార్థన చేసుకుందాం. లోక సంబంధమైన మనుషులు ధాన్యాన్ని బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి సంతోషపడుతూ ఉంటారు. కానీ అధికమైన సంతోషం ఎందులో ఉన్నదో కీర్తనాకారుడు అనుభవపూర్వకముగా ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మిన ప్రారంభ దినాల్లో దేవుడు నీకు ఇచ్చిన రక్షణలోనే నిజమైన సంతోషం ఉన్నది. ఆ రోజున ఒక్కసారి ఎవరికి వాళ్ళ తలంచండి. ఏ రోజున మీరు ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధికి రావడం ప్రారంభించారో ఆ రోజు మీకు గుర్తుందా, లేకపోతే మర్చిపోయారా? ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు మోషే ద్వారా, ఇశ్రాయేలు ప్రజలారా, అబీబు నెలలో మీరు పస్కా పండుగను జరిపించాలి. ఆ రోజు ఎందుకు పస్కా పండుగను జరిపించాలంటే, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని విడిపించి తిని కదా, ఆ రోజున మీరు తలంచాలి, ఆ రోజు మీరు పస్కా పండుగను జరిపించుకోవాలంటూ విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకున్నారు. ఏ రోజు ప్రభువుని మీరు నమ్ముకొని మందిరానికి వచ్చారు, గతంలో ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయి, ఇప్పుడు రక్షణ సంతోషాన్ని ఇచ్చి ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హన్నా దేవుని స్తుతిస్తూ నీ రక్షణను బట్టి నేను సంతోషించుచూ ఉన్నాను అని దేవుని కీర్తిస్తూ ఉంది. ప్రభు మీకు ఇచ్చిన రక్షణను బట్టి మీ జీవితాల్లో మేలు జరుగుతూ ఉన్నాయి. ఆ రక్షణని కాచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనాకారుడు ప్రతిరోజు దేవునిచ్చిన రక్షణను బట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించుదును అని స్తుతించినట్లు మనము కూడా స్తుతించుదాం. రెండవది, బాప్తిసం పొందిన రోజు అదే నిజమైన బర్త్డే. ఏ రోజు మీరు ముంచట బాప్తిసం తీసుకున్నారో లోకానికి, పాపానికి, సాతానుకు చచ్చిన వారై క్రీస్తు నిమిత్తం నేను జీవించుచూ ఉన్నాను అని నిదర్శనముగా ఉండ నిమిత్తమై ముంచట బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు నిజమైన బర్త్డే. తల్లి గర్భములో నుండి పుట్టినది మొదలుకొని పిండమునై ఉండగానే నేను పాపినై ఉన్నానని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన సంతోషానికి చోటు ఇవ్వట్లేదు. జగటగల దొంగ ఊపిలో నుండి నీవు నన్ను పైకి లేవనెత్తావు కదా ప్రభు అని రక్షణను బట్టి, రెండవది బాప్తిస్మ అనుభవాన్ని బట్టి ప్రభువులో మనం సంతోషించాం. మీరు బాప్తిసం పొందిన రోజును తలంచండి. ఎంతోమంది ఇంకా చీకటిలోనే ఉన్నారు, ఎంతోమంది ఇంకా పాపపు ఊబిలోనే నశించిపోతూ ఉన్నారు. ప్రభువు నిన్ను దర్శించి ఈ సత్తువ గల సంఘములో బాప్తిసం తీసుకొని ఆత్మ సంబంధమైన మందిరముగా ఎదగటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. భక్తిలో, నీతిలో ఎదగటానికి దేవుడు సహాయం దయచేస్తూ ఉన్నాడు. ఐథియోపియన్ నపుంసకుడు నామకార్థపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాడు, కానీ అపోస్తలుడైన ఫిలిప్పు దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు సంతోషంగా అతను వెళ్ళిపోయిన రాయబడింది. నీవు బాప్తిసం పొందిన రోజునే దేవుడు నిజమైన సంతోషాన్ని ప్రభుని సొంతం చేశాడు. ఆ సంతోషాన్ని తలంచుకొని ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన బాప్తిస్మ అనుభవాన్ని కాంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నీవు అభిషేకాన్ని పొందినప్పుడు పరలోకపు ఆనందాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. విన్న వాక్యాన్ని అందరూ తలంచుకొని ప్రభు మీరు నన్ను అభిషేకించండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి యేసయ్యా అని అడుగుదాం.
ఆనందమానందమానందమే.